తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఒక కేసు మరో పెను దుమారం రేపిన కేసుతో కనిపించకుండా పోయిందా? కోట్ల మంది అభిమానం కలిగిన సింగర్ మంగ్లీ ఆమె సోదరుడిపై వచ్చిన కోట్ల రూపాయల మోసం ఆరోపణల కేసు ఏమైంది? బంగారం తవ్వి తీస్తాం, రియల్ ఎస్టేట్లో లాభాలు వర్షం కురిపిస్తాం అంటూ సామాన్యుల నుంచి కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలు ఏమయ్యాయి? బండి భగీరథ్ కేసు తెరపైకి వచ్చాక మంగ్లీ కేసు వార్తల్లోంచి ఎందుకు కనుమరుగైంది? అసలు ఆ కేసులో దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ఒకప్పుడు తన పాటతో ఉర్రూతలొగించిన గొంతు ఇప్పుడు వందల కోట్ల స్కామ్లో వినిపిస్తోంది. గాయని మంగ్లీ ఆమె సోదరుడు శివ మరికొందరితో కలిసి అధిక లాభాల ఆశ చూపి దాదాపు 100 మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. మైక్రో ఫైనాన్స్ పేరుతో జరిగిన ఈ వ్యవహారంలో బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. ఏకంగా 10 కోట్ల రూపాయల దాకా మోసం జరిగిందని, డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే ప్రాణాలు తీస్తామని బెదిరించారని బాధితుల తరపు న్యాయవాది సుబ్బారావు పంజగుట్ట పోలీసులకు కంప్లైంట్ చేయడంతో ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మంగ్లీతో పాటు ఆమె సోదరుడు పేర్లు కూడా వినిపించడం ఇండస్ట్రీలో పెద్ద కలకలమే రేపింది. తమను నమ్మించడం కోసం మంగ్లీ సెలబ్రిటీ హోదాను వాడుకున్నారని, కోకాపేటలోని ఆమె అపార్ట్మెంట్కు తీసుకెళ్లి నోట్ల కట్టలు చూపించి ఇది 100 కోట్ల వ్యాపారమని నమ్మించారని బాధితులు ఆరోపించారు. అయితే ఆరోపణలను మంగ్లీ తీవ్రంగా ఖండించారు. తన ఎదుగుదలను ఓర్వలేకే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, అసలు ఈ కేసులో తానే బాధితురాలనని, తన పేరు వాడుకొని కొందరు మోసాలకు పాల్పడ్డారని ఆమె రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు. ఇలా 2 వర్గాల ఆరోపణలు, ఫిర్యాదులతో కేసు దర్యాప్తు కొనసాగుతూ ఉండగానే తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం తెరపైకొచ్చింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడం రాష్ట్ర వ్యాప్తంగా దుమారానికి దారితీసింది. మీడియా, ప్రజల దృష్టి అంతా ఒక్కసారిగా ఈ కేసు వైపు మళ్లింది. దీంతో మంగ్లీ కేసు ఎక్కడికి పోయిందో తెలియదు, పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో తెలియదు. ఒక సంచలనం మరో సంచలనాన్ని మరిపిస్తుంది అనేది నిజమే అయినా బాధితుల ఆవేదన మాత్రం చల్లారదు కదా. మంగ్లీ కేసులో దర్యాప్తు ఇప్పుడు ఏ దశలో ఉంది? బండి భగీరథ్ కేసు తర్వాత మీడియా ఫోకస్ తగ్గడంతో దర్యాప్తు నెమ్మదించిందా, లేక తెర వెనుక నిశ్శబ్దంగా కొనసాగుతోందా? పోలీసు వర్గాల సమాచారం ప్రకారం మంగ్లీ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. 2 వర్గాలు సమర్పించిన ఆధారాలు, బ్యాంకు లావాదేవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే బండి భగీరథ్ కేసు మోస్ట్ సెన్సిటివ్ కావడంతో దానికి ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం హై ప్రయారిటీ ఇస్తున్నట్లుగా అర్థమవుతోంది. ఆ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. బండి భగీరథ్ కేసు కారణంగా మంగ్లీ మోసం కేసు మరుగున పడిందా అన్న ప్రశ్నకు అవునన్న సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. అయితే న్యాయవాది సుబ్బారావు మాత్రం ఈ కేసును వదిలేది లేదని, తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, త్వరలోనే వాటిని బయట పెడతానని చెబుతున్నారు. తనకు ప్రాణహాని ఉందని, తనకేమైనా జరిగితే దానికి మంగ్లీనే కారణమని ఆయన ఆరోపించడం ఈ కేసు తీవ్రతను తెలియజేస్తోంది. మరోవైపు బాధితులు కూడా న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. 100 కోట్ల రూపాయల స్కామ్లో తమ డబ్బును తిరిగి ఇప్పిస్తారని ఆశిస్తున్నారు. ఒక కేసు వెలుగులోకి వచ్చినప్పుడు ఉండే వేడి ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ రావటం సహజమే. కానీ ఆ కేసులో బాధితుల ఆవేదన, న్యాయం కోసం వారి పోరాటం మాత్రం సజీవంగానే ఉంటాయి. బండి భగీరథ్ కేసు ఎంత ముఖ్యమైనదో మంగ్లీ కేసులో 100 మంది బాధితులకు న్యాయం జరగటం కూడా అంతే ముఖ్యం. ఈ కేసులో అసలు దోషులెవరో పోలీసుల దర్యాప్తులో తేలాల్సింది.